అలా ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయి లాజిస్టిక్స్‌లో? హై కాస్ట్ డ్యూ టు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉండడం, పూర్ మోడల్ బ్యాలన్స్ గాని, హెవీ రిలయన్స్ ఆన్ రోడ్స్ గాని, ఫ్రాగ్మెంటెడ్ అనార్గనైజ్డ్ మార్కెట్ విత్ లో టెక్నాలజీ అడాప్షన్ గాని, సిగ్నల్ అండ్ వర్క్ ఫోర్స్ స్కిల్ డెఫిసిట్ అనమాట. అదర్ కీ ఇష్యూస్ ఏంటి? ఇంక్లూడ్ రెగ్యులేటరీ కాంప్లెక్సిటీస్ అనమాట. ట్రాఫిక్ కంజెషన్ గాని, ఇనాడెక్వేట్ కోల్డ్ చైన్ ఫ్లెక్సిటీస్ గాని, ఫెసిలిటీస్ అనమాట. ఇనాడెక్వేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పూర్ రోడ్ క్వాలిటీ గాని, ఇన్‌సఫిషియెంట్ వేర్ హౌస్ గాని, కంజెస్టెడ్ పోర్ట్స్ గాని లీడ్ టు delays and increased cost in rural areas, especially lack of adequate connectivity and logistic access అనమాట. High logistic cost are high as percentage of GDP, driven by factors like poor infrastructure, heavy reliance on road గాని, ట్రాన్స్‌పోర్ట్ గాని, సప్లై చైన్ ఇనెఫిషియన్సీస్ అనమాట. హై లాజిస్టిక్ కాస్ట్ అనమాట. ఇనాక్వెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇది ఎందుకంటే సరిగ్గా రోడ్ లేకపోవడం, లేకపోతే రైల్ అక్కడి నుంచి కనెక్టివిటీ లేకపోవడం, లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకపోవడం, ట్రాన్స్‌పోర్ట్ లేకపోవడం, సప్లై చైన్ ఇన్‌ఎఫిషియన్సీ ఉండడం, ఫ్రాగ్మెంటెడ్ అనార్గనైజ్డ్ సెక్టర్. మన ఇండియా అనేది చాలా వరకు అనార్గనైజ్డ్ సెక్టర్ ఎక్కువుంది. ఈళ్ళదేంటి ఇప్పుడు సపోజ్ ఎవరైనా చేస్తున్నారనుకో, వాళ్ళదేంటి అక్కడి నుంచి పంపించడానికి చాలా కష్టం. లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురే చేస్తున్నారు. ఆర్గనైజ్డ్‌గా లేరు. అనార్గనైజ్డ్‌గా ఉన్నారు. చాలా తక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కానీ అంత ప్రొడక్టివిటీ కూడా లేదు. ల్యాక్ ఆఫ్ స్టాండర్డైజేషన్ లేదు. డిఫికల్ట్ టు అడాప్షన్ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవట్లేదు. అలాంటిది. తర్వాత పూర్ మోడల్ బ్యాలెన్స్ అనమాట. ఎక్కువ మనం రోడ్ వాడుతున్నాం. కానీ రైలు ఇది అనేది చీప్ అనమాట. అది వాడట్లేదు. టెక్నాలజీ అడాప్షన్ గ్యాప్ అనమాట. మెనీ స్మాల్ ఆపరేటర్స్ హూ ఆహ్ who form who form the majority of the markets lag in adopting modern technology for tracking management and efficiencies అనమాట. ట్రాకింగ్ మేనేజ్మెంట్ అండ్ ఎఫిషియన్సీ వర్క్ ఫోర్స్ స్కిల్ డెఫిసిట్ అనమాట. ఏ షార్టేజ్ ఆఫ్ ట్రైన్డ్ స్కిల్ ప్రొఫెషనల్స్ గానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ ఆపరేషన్స్ గానీ ఇవన్నీ అనమాట. రెగ్యులేటరీ కాంప్లెక్సిటీస్, బ్యూరోక్రాటిక్ ప్రొసీజర్స్ గానీ, వేరింగ్ స్టేట్ స్పెసిఫిక్ రెగ్యులేషన్స్ కానీ, కంజెషన్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనమాట. అది కూడా సరిగ్గా లేదు. కంజెషన్ ఎక్కువుంటుంది. ట్రాఫిక్ కంజెషన్ గాని, అర్బన్ ఏరియాస్ లేకపోతే పూర్ రోడ్ నెట్వర్క్ గాని, హిండర్ లాస్ట్ మైల్ డెలివరీ అయినా సరిగ్గా లేకపోవడం. తర్వాత ఇనాడెక్వేట్ కోల్డ్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఈ స్టోరేజ్ చేసుకోవాలన్నా గాని, ఏదైనా లేకపోతే ఫార్మాస్యూటికల్స్ కానీ, లేకపోతే ఆహ్, ఆహ్, బయోమెడికల్ ఫార్మాస్యూటికల్స్ అయినా, లేకపోతే ఫ్రూట్స్ అయినా, వెజిటబుల్స్ అయినా ఇట్లాంటి ఏదైతే ఈ కోల్డ్ చైన్ మీద లో టెంపరేచర్ అట్ల మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. అట్లాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, కంజెషన్ ఎక్కువైపోవడం, రోడ్స్ మీద ఎక్కువ కంజెషన్ అయిపోవడం, పోర్ట్స్ ఏమో ఎక్కువ కంజెషన్ అయిపోవడం, టర్న్ అరౌండ్ టైమ్ ఎక్కువ జరగడం, రెగ్యులేటరీ కాంప్లెక్సిటీ ఎక్కువ ఉండడం, ఎక్కువ రెగ్యులర్ వర్క్ ఫ్లో సరిగ్గా లేకపోవడం, అనార్గనైజ్డ్ సెక్టర్ ఎక్కువగా ఉండడం, పూర్ మోడల్ బ్యాలెన్స్, ఫ్రాగ్మెంటెడ్ అనార్గనైజ్డ్ సెక్టర్, హై లాజిస్టిక్ కాస్ట్ అనమాట.